ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో వెనుకబడిన వర్గాలకు మరియు నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగంటి జాన్ విస్లీ తెలిపారు. పెట్టుబడి లేక ఉపాధి దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ మిషన్ ద్వారా చేయూతనిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా చాగంటి పార్టీ జాన్ వెస్లీ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ కుమార్ మడ్వా, సెంట్రల్ జనరల్ సెక్రటరీ తారా శ్రవంతి, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్, ఓఫీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని పేదలకు అండగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గం, జిల్లా స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే వారికి నైపుణ్య శిక్షణతో పాటు తగిన రుణ సదుపాయం కల్పిస్తామని వివరించారు. నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ అనే సంస్థ యొక్క తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా మొన్ననే నన్ను నియమించారు. అలాగే వేదిక మీద నా ప్రక్కన కూర్చున్నటువంటి మా నాయకులు, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఇంకా ఇతర నాయకులు మన మధ్యలోకి రాలేకపోయినారు, వారు కూడా వస్తారు. 2004 సంవత్సరం గుజరాత్లో ఈ రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ప్రారంభమైంది. రాజకీయాలతో ఏమీ సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 2004 నుండి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీనిని తన విభాగంగా అండర్టేక్ చేశారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క నినాదం ఏంటంటే, అర్హులైన విద్యావంతులు కాకపోయినా ఏదో వృత్తిలో బాగా ప్రతిభ కలిగినటువంటి యువత అందరూ కూడా నాకెవరో ఉద్యోగం ఇవ్వాలి అని చూడొద్దు. ప్రతి ఇల్లు ఒక పరిశ్రమగా మారాలి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. हर घर में एक इंडस्ट्रियलिस्ट बन जाए और 10, 20, 50, 100 लोगों को नौकरी दे दें. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తగా మారి ఇతరులకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి అన్నదాతగా మారాలి. అప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ఈ నిరాశ నిస్పృహలు ఉండవు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో 2004లో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా వరకు, గుజరాత్ను మొదలై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా విస్తరించింది. చాగంటి పార్టీ జాన్ వెస్లీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఉద్యోగ భారత్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్. అలాగే మరి ముందుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వర్యులు వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి నాగపూర్ నుంచి వచ్చిన మరి మా యొక్క జనరల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీగా తారా శ్రవంతి వారు బాధ్యతలు చేపట్టు మా మధ్యకు వచ్చి ఉన్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉద్యోగ భారత్లో ప్రతి ఒక్క స్టేట్కి చైర్మన్ ఎందుకు వేస్తారో మీకు తెలియచేయాలి. చాలామంది వెనకబడిన వర్గాలు, పని లేని వారు, ఒకవేళ పని చేద్దామన్న డబ్బు లేని వారు, ఈ రెండు లేకపోయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కొంతమంది పనిస్తాం, లేకపోతే వాళ్ళ ఇష్టమైతే పనిస్తాం, లేకపోతే లేదు. ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ యొక్క మిషన్ మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్, అలాగే మన జనరల్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అండర్టేకింగ్ గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలోకి వెళ్ళాలి.